నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. ఈరోజు న్యూస్ కేప్లో వివిధ దినపత్రికలో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలపై విశ్లేషణ చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక తెలంగాణ విషయానికి వస్తే 56,300 కోట్ల రూపాయలతో దావోస్లో ఒక్కరోజే తెలంగాణ రికార్డు స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించింది. సీఎం రేవంత్ రెడ్డి బృందం దావోస్లో పెట్టుబడుల ఆకర్షణగానే అక్కడ పర్యటన కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో నిన్న ఒక్కరోజే 56,300 కోట్ల రూపాయలు వచ్చేసి 45,500 కోట్ల మేర సన్ పెట్రోకెమికల్స్ ఒప్పందం, నాగర్ కర్నూల్, మంచిర్యాల, ములుగులో ప్రాజెక్టులు, నగరంలో 10,000 కోట్లతో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు కంట్రోల్ ఎస్ డేటా సెంటర్ రెడీ, 800 కోట్లతో జేఎస్డబ్ల్యూ యూఏఎస్ యూనిట్, హైటెక్ సిటీలో 3.2 లక్షల చదరపు అడుగుల్లో హెచ్సిఎల్ కొత్త క్యాంపస్, 5,000 మందికి ఉద్యోగాలు. తెలంగాణ అంటేనే బిజినెస్, పెట్టుబడులతో రాండి. పారిశ్రామికవేత్తల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణలో డ్రై పోర్ట్ నిర్మించి దాన్ని మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం చేస్తామని వెల్లడి. జన్మతా పౌరసత్వ హక్కు రద్దుపై 22 రాష్ట్రాలు ఉత్తర్వులపై 22 రాష్ట్రాలు కోర్టుకు వెళ్ళినట్లు తెలుస్తుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జనతా పౌరసత్వ హక్కు రద్దు ఉత్తర్వులపై అయితే మాత్రం కోర్టుకు వెళ్ళినటువంటి అంశాలను కూడా మనం చూడవచ్చు. ఇక రాజకీయాలు వద్దు, వివరాలు చెప్పండి. టీఎస్ఐడిసి మాజీ చైర్మన్ ప్రకాష్ రావుకు కాళేశ్వరం కమిషన్ పిలుపు. తెలంగాణ ఏర్పడింది నీటి వాటాల కోసమే. కమిషన్తో ప్రకాష్ రావు, కోదండరాం, వెదిరే శ్రీరామ్, రఘు అబద్ధాలు చెప్పారని ఆయన వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు కూడా చూడవచ్చు. ఇక దిల్రాజ్ ఇంటి వద్ద ఐటీ సోదాలకు సంబంధించినటువంటి మరో ఆసక్తికరమైన కథనాన్ని కూడా చూడవచ్చు. దర్శకుడు సుకుమార్ను ఎయిర్పోర్ట్లోనే కలిసి ఆయన ఇంటికి తీసుకువెళ్ళినటువంటి ఐటీ అధికారులు. పుష్ప 2 సినిమా పారితోషికంపై ఆరా. నవీన్, ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, చెర్రీ, దిల్రాజ్ తదితర నివాసాల్లో కూడా ఐటీ సోదాలు. నిర్మాతల బినామీల బ్యాంక్ ఖాతాల గుర్తింపు, కలెక్షన్లు, ఐటీకి సంబంధించిన వివరాల్లో వ్యత్యాసం. సినీ పరిశ్రమలో చాలా చోట్ల ఐటీ సోదాలు అంటూ ఈ ఐటీ సోదాలు నిర్వహించినటువంటి అంశాలను చూడవచ్చు. ఇక టెన్షన్ 25 ఏళ్లలోపు ఉద్యోగుల్లో తీవ్ర పని ఒత్తిడి. ప్రతి 10 మందిలో 9 మందికి విపరీతమైన ఆందోళన. యువ ఉద్యోగులకు నిర్మాణాత్మక మద్దతు అవసరం. ఉద్యోగుల సహాయ సేవా సంస్థ 121 వెల్లడి. ఇక శారదాపీఠం భవనం కూల్చివేతకు ఆదేశాలు ఇస్తాం, అనుమతి లేని నిర్మాణాలను ఉపేక్షించం, ప్లాన్కు విరుద్ధంగా ఎలా నిర్మిస్తారంటూ ఏపీ హైకోర్టు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూడవచ్చు. నమస్తే తెలంగాణ దినపత్రిక విషయానికి వస్తే సంక్రమ సభలు, సర్కార్పై తిరగబడుతున్న పల్లెలు, మంత్రుల నిలదీత, ముంపుపై సమస్యపై ఉత్తమ్ పొన్నంను నిలదీసిన నారాయణపూర్ మహిళలు. కరీంనగర్ పర్యటనలో చేదు అనుభవం. నారాయణపేటలో బస్సులు ఆపట్లేదని మంత్రి దామోదర రాజనరసింహకు మహిళల మొర పెట్టుకున్నటువంటి అంశాన్ని మనం చూడవచ్చు. ఇక దరఖాస్తులు ఎన్నిసార్లు ఇవ్వాలి, మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు కూడా చూడవచ్చు. ఇక తెలంగాణ రైతుల కోసమే కాళేశ్వరం అంటూ ఒక అంశాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక శ్రీశైలం ఆశలు ఆవిరి. కృష్ణా జలాలపై మేల్కొనని సర్కార్, ఏపీకి అనుకూలంగా ఆపరేషన్ ప్రోటోకాల్ అంటూ ఒక అంశాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే నాడు ఐటీ, నేడు ఏఐ ఈనాడు దినపత్రికలో ప్రధానమైనటువంటి కథనంతో ప్రచురించారు. కృత్రిమ మేధలో ఏపీని అగ్రస్థానంలో నిలుపుదాం, సాంకేతికత అభివృద్ధి పరిశోధనలో సహకరించండి. బిల్ గేట్స్ను కోరిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో ఇరువురు భేటీ. రాష్ట్రంలో హిందుస్థాన్ యూనిలివర్ 330 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆసక్తి చూపినటువంటి అంశాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక రైతు కమిటీలపై కూడా ఒక అంశాన్ని మనం చూడవచ్చు. ఇక తిరుపతి తొక్కిసలాటపై న్యాయ విచారణ కమిషన్గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎం సత్యనారాయణమూర్తి 6 నెలల్లో నివేదిక సమర్పించాలని ఆదేశం, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం అంటూ ఒక అంశాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక మరో దినపత్రిక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే మాతో కలిసి రండి, బిల్ గేట్స్కు చంద్రబాబు ఆహ్వానం. ఆరోగ్యం, విద్యా ఆవిష్కరణలకు ప్రాధాన్యం. ఏఐ వర్సిటీ సలహా మండలిలో చేరండి. గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యం కోసం ఆంధ్రప్రదేశ్ ఎదురు చూస్తోంది అంటూ చంద్రబాబు నాయుడు బిల్ గేట్స్తో వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల్ని ప్రధాన అంశాలుగా చూడవచ్చు. ఇక గూగుల్ క్లౌడ్ను విస్తరించండి, విశాఖలో డిజైన్ కేంద్రం పెట్టండి. సీఈఓ థామస్కు చంద్రబాబు బృందం ఆహ్వానం. పెట్టుబడులతో మూలపేట రండి. పెట్రోనాస్ అధిపతిని కోరిన సీఎం. మా ఓడరేవులను పరిశీలించండి, డీపీ వరల్డ్ను కోరిన ముఖ్యమంత్రి అంటూ ఒక కథనాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక కల్లోలో దండకారణ్యం, నక్సల్స్కు దడ పుట్టిస్తున్న యూఏవి డ్రోన్లు. డే అండ్ నైట్ కారడవిలో ఆపరేషన్స్, ఎదురుకాల్పులు తప్ప అన్నీ చేయగలవు. మావోయిస్టుల వేటలో 28 డ్రోన్లు. చీకట్లోనూ చీల్చుకెళ్లే ఫోటో, వీడియో, లైవ్ స్ట్రీమింగ్. దట్టమైన అడవుల్లోని శిబిరాలు, దళాలపైన నిఘా. గట్టి భద్రతలోనే చలపతిని సైతం ఛేదించి ఎన్కౌంటర్కు దారి చూపిన
ఏరియల్ సర్వే లైన్స్ అంటూ ఒక కథనాన్ని కూడా మనం చూడవచ్చు. మరో దినపత్రిక సాక్షి విషయానికి వస్తే బాబు కక్ష ఖరీదు 3 లక్షల కోట్ల రూపాయలంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. భారీగా పెట్టుబడుల అవకాశాన్ని కోల్పోయిన ఏపీ, రెడ్ బుక్ రాజ్యాంగం ప్రముఖ పారిశ్రామికవేత్త ఏదింపులకు చెల్లించిన మూల్యం అంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. ఇక తిరుపతి తొక్కిసలాటపై రిటైర్డ్ జడ్జితో న్యాయ విచారణ కమిషన్గా హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ సత్యనారాయణమూర్తి నియమించినట్లు ఒక అంశాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక పట్టాలపై మృత్యుఘోష, 12 మంది దుర్మరణం, 15 మందికి గాయాలంటూ ఒక కథనాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక డీజీపీ పోస్టు కోసం 3 ముక్కలాట, అక్రమ కేసుతో ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకునే ఎత్తుగడ అంటూ ఒక అంశాన్ని కూడా మనం చూడవచ్చు.